ఏంటి సార్ ఘాటి ఎలా ఉండబోతుంది ఏంటి? అసలు ఈ ఘాటి పదం సంస్కృతం పదం కదా! దీన్ని ఘాట్ రోడ్ అనేది అలవాటు కాబట్టి ఆ ఘాటి అనేది జనానికి ఈజీగా ఉంటుందని పెట్టారా? లేక ఏదైనా స్పెసిఫికేషన్ ఉందా దీనికి? అంటే ఈస్టర్న్ ఘాట్స్‌లో ఉండే వాళ్ళని కొంతమందిని ఘాటీలు అంటారండి. ఈ ఘాటీలు ఏంటంటే ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వాళ్ళ భుజాల మీద కనీసం 100 కేజీల సరుకేసుకొని అటు నుంచి ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారండి. చాలా ఎక్స్ట్రార్డినరీ ఒక కథ దొరికిందన్నమాట. డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారని ఆయన ఒక కథ చెప్పారు ఇలాంటిది. తూర్పు కొండల్లో దొరికే శీలావతి గంజాన్ని మోసే కొంతమంది ఘాటీలు వాళ్ళు చాలా గట్టి మనుషులు అన్నమాట. ఒక తీవ్రమైన భావోద్వేగాలు ఉన్న కథ ఒకటి దొరికింది. ప్లస్ ఐ వాంట్ టు డూ వన్ బిగ్ యాక్షన్ ఫిల్మ్ విత్ అనుష్క శెట్టి గారు. అందుకోసం ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే ఎప్పుడు మీరు మీ సినిమాలంటే ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, ఒక కొత్తదనం ఉంటుంది. అంటే మీరు ఈ సినిమాని కొద్దిగా కమర్షియల్ వేలో రూపొందించినట్టు అనిపిస్తుందండి. కొత్త ప్రపంచం అండి. ఇంతవరకు మన తెలుగు తెర మీద ఎవరు చూడని ప్రపంచం అండి. అండ్ ఈ ఘాటీల గురించి ఎవరు వినలేరండి. సో ఒక న్యూ వరల్డ్, ఒక కొత్త క్యారెక్టర్స్ వస్తే, ఒక కొత్త భావోద్వేగాలు వస్తాయండి, కొత్త ఎమోషన్స్ వస్తాయి, మోటివేషన్స్ వస్తాయి. సో ఒక హ్యూమన్ డ్రామా చాలా కొత్తగా ఉంటుంది. దాన్ని వీటికి అవసరం. ఎందుకంటే ఒక గంజా తరలింపు నేపథ్యంలో జరుగుతున్నది. ప్లస్ కార్టెల్స్, అప్రెస్డ్ వర్సెస్ అప్రెసీస్ ఉంటారు. ఇంకా ఐడెంటిటీ వర్సెస్ సర్వైవల్ అనే థీమ్స్లో ఉంటాయి. ప్లస్ ఒక యాక్షన్ జానరాల్లో తీసిన కథ అండి. సో కథాంశం అన్నీ కొత్తగా ఉంటూనే నా విధమైన భావోద్వేగాలు ఉంటూ యాక్షన్ ఒకటి యాడ్ అయింది అంతే అండి. బట్ నేను తీసే సినిమాలన్నీ కమర్షియల్గా ఉన్నాయి. బట్ ఇట్ లుక్స్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఐ కెన్ సే.